చూడండి ఇక్కడ ఎక్కువ గ్యాప్లు వస్తున్నాయి కదరా. చూడు ఇలా లూజ్గా పట్టుకోవాలి హెయిర్ని. తన ఫేస్కి సూట్ అవుతుందా లేదా చూసి నేను ఏం చెప్పాను, ఈ ఫస్ట్ది అయిపోయాక ఇది చేయండి, ఇది అయిపోయాక మళ్ళీ ఇది. అప్పుడు ఏంటంటే రెండు ఈవెన్గా వస్తుంది. పఫ్కి 5 ఫింగర్స్. ఇంకో ఎక్కడైతే మనకి కవరేజ్ రాలేదో అక్కడ కొంచెం ఎక్స్ట్రా ప్రొడక్ట్ తీసుకోవాలి. ఎక్కువ వేసాము అంటే అక్కడ గ్రే అయిపోతుంది. ఫుల్ నీకు వేసినట్టుగా ట్విస్టింగ్ హెయిర్ స్టైల్ కావాలి అంటే 4 ఫింగర్స్ సరిపోతుంది. హెయిర్ స్టైల్ వేయాలంటే మాత్రం 5 ఫింగర్స్. మీరు ఇంకొక సెక్షన్ బ్యాక్ కోమింగ్ చేద్దరు రండి. అంత పై నుంచి వద్దు, కింద నుంచి చేయండి. 1 ఇంచ్ అంతే, చాలు చాలు చాలు. గుడ్. చూసారా వాల్యూమ్ వచ్చేసింది. మళ్ళీ ఇంకొకటి స్లాంట్ బ్యాక్ కోమింగ్ చేయండి. ఇంకొక సెక్షన్. ఎప్పుడైనా మనం ప్రాసెస్ని ఫాలో అవ్వాలట. గబగబా ప్రోడక్ట్ వేసేయకూడదు. ఫస్ట్ కలర్ కరెక్షన్కి ఏ కలర్స్ మ్యాచ్ అవుతుంది, తన స్కిన్ టోన్ ఏంటి, హైలైటింగ్ ఏంటి చూసుకోవాలి. చాలా డార్క్గా కనిపిస్తుంది లైట్ పెట్టి ఫొటోస్ తీస్తే. సో మినిమల్ ప్రోడక్ట్ తీసుకోండి. బ్లెండింగ్ ప్రాపర్గా చేయాలి. జస్ట్ ఎవరి వాళ్ళకే యూస్ చేయమన్నాం కదా బ్రషెస్. ఇన్నర్ కార్నర్లో ఎప్పుడైనా లైట్ ఉండేటట్టు చూసుకోండి. సరేనా? బాగుంది, బాగుంది. ఐబ్రోస్ కూడా బాగా ఫిల్ చేశారు అంటే మరి డార్క్గా లేదు, నీట్గా ఉంది. చూసుకోండి సరేనా? కొంచెం పిగ్మెంట్ తీసుకొని. బాగుంది, చాలా బాగా వచ్చింది. తనకి ఐబ్రో ఫిల్లింగ్ సరిగ్గా రాలేదు. లేదని చెప్తా, ఐబ్రోస్ కరెక్ట్గా సెట్ చేయలేదు. ఇలా వదిలేయద్దు, కంపల్సరీ బ్లెండ్ చేయాలి. చాలా తిన్నున్నప్పుడు ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా ప్రొడక్ట్ ఇట్లా లైన్ లాగా డ్రా చేసుకోవాలి. తర్వాత ఇలా